కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నాయకుడు దామోదర రాజనరసింహ మాదిగ సామాజిక వర్గానికి చెందినటువంటి సీనియర్ నాయకుడు. మరి రానున్న ఎన్నికల్లో దామోదర రాజనరసింహకు అనుకూలమైనటువంటి అంశాలేంటి, ప్లస్ పాయింట్స్ ఏంటో ఒకసారి పరిశీలిద్దాం. ముందుగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, విశ్వసనీయత ఉన్నటువంటి నాయకుడుగా ఆయనకైతే బలమైనటువంటి ముద్ర ఉంది. నెక్స్ట్ 1989లో ఎమ్మెల్యేగా మొదలైనటువంటి గెలుపు ప్రస్థానం కొనసాగుతూనే వస్తోంది. సో ఇది అన్నీ కూడా కలిసి వచ్చే అంశాలు. ఇక 2004, 2009లో క్యాబినెట్లో మంత్రిగా ఉన్నారు, ఉప ముఖ్యమంత్రిగా కూడా పనిచేశారు. ఇదంతా కూడా రాజకీయంగా కలిసి వచ్చేటటువంటి అంశాలు. 2 సార్లు ఓడిపోవడం వల్ల ఈసారి సానుభూతి దక్కే అవకాశం కూడా ఉన్నట్లుగా స్థానిక నియోజకవర్గ పరంగా తెలుస్తోంది. మెదక్ జిల్లా మొత్తం ప్రభావం ఉన్నటువంటి నాయకుడుగా కూడా ఈయనకైతే గుర్తింపు ఉంది. నెక్స్ట్ అతనికి బదులు కూతురు క్షేత్రస్థాయిలో చురుగ్గా ఉండడం కూడా ఈయనకి ప్రధానంగా కలిసి వచ్చేటటువంటి ఫ్యాక్టర్గా చెప్పుకోవచ్చు. కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్గా కూడా కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఇది పార్టీ పరంగా కూడా చాలా అనుకూలమైనటువంటి అంశం. మంత్రిగా, ఉప ముఖ్యమంత్రిగా అభివృద్ధి చేశారు అనేటటువంటి అభిప్రాయం కూడా నియోజకవర్గంలో బలంగా వినిపిస్తోంది. ఇది దామోదర రాజనరసింహకి సంబంధించినటువంటి ప్లస్ పాయింట్స్. మరి మైనస్ పాయింట్స్ ఏంటో కనుక ఒకసారి పరిశీలించినట్లయితే, కాంగ్రెస్ పార్టీ స్టేట్ లెవెల్ యాక్టివిటీస్లో బిజీగా ఉండడం వల్ల నియోజకవర్గంలో తక్కువగా ఉండడం ఈయనకి ప్రధానమైనటువంటి మైనస్గా కనిపిస్తోంది. ఎందుకంటే ఎంత పెద్ద నాయకుడైనా ప్రజలకి దగ్గరగా ఉండాలని ప్రజలు కోరుకుంటూ ఉంటారు. ఇది ఒక మైనస్గా కనిపిస్తోంది. సో ఏది ఏమైనప్పటికీ కూడా ఇది ఈయనకి సంబంధించిన ప్లస్లు.